రాశి చక్రాల ఆధారంగా మీకుండే అభద్రతా భావాల్ని అంచనా వేయగలమా? మీ భయాల గురించి లేదా అభద్రతా భావాల గురించి ఇతరులకు ఎలా వివరణలు ఇవ్వగలరు? భయం అనేది కూడా మన వ్యక్తిత్వ ఛాయలకు రూపకంగా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా? ఇతరుల భయాలను, అభద్రతా భావాలను సైతం రాశి చక్రాలతో అంచనా వేయవచ్చు అని జ్యోతిష్య శాస్త్రజ్ఞుల ప్రకారం ఇలా అభద్రతా భావాలు మరియు భయాల గురించిన ప్రశ్న తలెత్తినప్పుడు రాశి చక్రాలు ఎంతో చక్కగా సహాయపడతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి రాశి చక్రానికి వాటి సంబంధిత లక్షణాలకు అనుగుణంగా భయాలు మరియు అభద్రతా భావాలు ఉన్నాయి. కానీ ముందుగా మన గురించిన అవగాహన కూడా మనకు ఉండాలి కదా. మరి మేషరాశి, మీరు మేషరాశికి చెందినవారే అయినట్లయితే ఓడిపోవడం లేదా వైఫల్యానికి గురైనప్పుడు మీరు అస్సలు జీర్ణించుకోలేరు. మీరు ఎక్కడ ఓడిపోతామో అన్న అభద్రతా భావానికి ఎక్కువగా లోనైపోతూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలలోనే ఈ భయం అధికంగా కనబడుతూ ఉంటుంది. వర్తమానంలో జీవించటం, పరిస్థితులను తేలికగా తీసుకునే వ్యక్తిత్వాన్ని కొంతమేర అలవరుచుకోవడం ద్వారా మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. వృషభ రాశి, మీరు వృషభ రాశికి చెందినవారే అయితే కనుక మీరు ఎక్కువగా నిస్వార్థ జీవులై ఉంటారు. నిజంగా ఇది ఎంతో ఆహ్వానించదగ్గ గుణమే. కానీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోయే ప్రమాదాలు కూడా లేకపోలేదు. తద్వారా ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతామో అనే భయం మిమ్మల్ని వెంటాడిస్తూ ఉంటుంది. మిథున రాశి, మీరు మిథున రాశికి చెందినవారే అయితే కనుక మీరు అదృష్టవంతులై ఉంటారు. అన్ని వేళలా మీకు సమయం అనుకూలంగానే ఉంటుంది, కనిపిస్తూ కూడా ఉంటుంది. కానీ పరిస్థితులు తారుమారైతే అన్న అనుమానం మీకు అభద్రతా భావంలాగా ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ అంతరాత్మతో ఎక్కువగా చర్చించుకోవాల్సి ఉంటుంది. తద్వారా సమస్యలు జీవితంలో ఒక భాగం అని బలంగా నమ్మిన రోజున నెమ్మదిగా మీకు ఈ అభద్రతా భావాలు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి, మీరు కర్కాటక రాశికి చెందినవారైతే కనుక ఎవరికైనా తమ వల్ల హాని జరుగుతుందేమో అనే భయాన్ని కలిగి ఉండడం అనేది సహజ లక్షణంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించే శక్తిని మీరు కోల్పోతూ ఉంటారు. వీటి నుండి బయటపడడానికి మీరు మీ ప్రియమైన వారి సహకారాన్ని ఎల్లప్పుడూ తీసుకోండి. సింహరాశి, మీరు సింహరాశికి చెందినవారైతే కనుక మీ ఉనికిని ఎక్కడ కోల్పోతామో అన్న అభద్రతా భావానికి తరచుగా లోనైపోతూ ఉంటారు. మరియు మీ కుటుంబ సభ్యుల ప్రేమలు దూరం అవుతాయేమో అనే భావన కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. నిజానికి ఎటువంటి సందర్భంలో అయినా కూడా కేంద్ర బిందువుగా ఉండాలనే ఆలోచన చేసేస్తూ ఉంటారు. ఈ ఒక్క ఆలోచనని మీరు తగ్గించుకోగలిగితే మీ అభద్రతా భావాల తగ్గుదలకి దోహదం చేసిన వారు అవుతారు. కన్యారాశి, మీరు కన్యారాశికి చెందినవారైతే కనుక మీరు ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడపాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. తద్వారా మీతో పాటు మీ భాగస్వామి, మీ కుటుంబ సభ్యులు, ప్రియమైన వారి నుండి కూడా ఇలాంటి అలవాట్లనే కోరుకుంటూ ఉంటారు. కానీ అస్తవ్యస్త ప్రణాళికలు ఎదురైతే మాత్రం అస్సలు తట్టుకోలేరు. మీరు చాలా అసౌకర్యానికి గురవడం గురించిన అభద్రతా భావానికి తరచూ లోనైపోతూ ఉంటారు. మరియు మానసిక గందరగోళాలను, సామాజిక అస్తవ్యస్త పోకడలను కూడా మీరు క్షమించలేరు. తులారాశి, మీరు తులారాశికి చెందినవారైతే కనుక మీరు ఎక్కువగా మీ కుటుంబ సభ్యులు, మీ భాగస్వామి పట్ల అధిక ప్రేమను కనబరుస్తూ ఉంటారు. తద్వారా మిమ్మల్ని కూడా అదేవిధంగా ఇతరులు కూడా ప్రేమించాలి అని ఆశిస్తూ ఉంటారు. ఏమాత్రం నిర్లక్ష్యం అనే మాటని అస్సలు తట్టుకోలేని వారిగా కూడా ఉంటారు. మీరు గ్రహించాల్సిన అంశం ఏంటి అంటే మీరు ఒక అద్భుతమైన మనిషి. మిమ్మల్ని ప్రేమించిన వారు ఎప్పటికీ మిమ్మల్ని వీడిపోలేరు, పోనివ్వరు కూడా. వృశ్చిక రాశి, మీరు వృశ్చిక రాశికి చెందినవారైతే కనుక మీరు మీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయం గురించిన అవగాహన కలిగి ఉండాలి. ధనస్సు రాశి, మీరు ధనస్సు రాశికి చెందినవారైతే కనుక మీ భయం కాస్త వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని సహాయం అభ్యర్థించొస్తే ఎక్కడ మీరు ఆ సమస్యకు పరిష్కారం చూపలేకపోతారో అనే భావాన్ని కలిగి ఉంటారు. తద్వారా మానసిక ఒత్తిళ్లకు లోనవడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఒక న్యాయ నిర్ణేతగా, పరిష్కారాల పట్ల అవగాహన కలిగిన వారిగా భావించేస్తూ ఉంటారు. కానీ
అందరి సమస్యలకు మీరే పరిష్కార మార్గం అన్న మీ ఆలోచనని కాస్త పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది. మకర రాశి. మీరు మకర రాశికి చెందినవారైతే కనుక మీరు ఊహించని మరియు తెలియని పరిస్థితులు ఎదురవుతాయేమో అనే అభద్రతా భావానికి తరచుగా లోనైపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు ఈ భయాలు మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. తద్వారా ఏ విషయం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరిచేదిలా ఉండదు అనేది వాస్తవం. ఇది మీరు గ్రహించాలి. కుంభరాశి. మీరు కుంభరాశికి చెందినవారైతే కనుక మీకు ఇష్టం లేని విషయాల యందు బలవంతంగా తోయబడతారేమో అనే అభద్రతా భావానికి ఎక్కువగా లోనైపోతూ ఉంటారు. మిగిలిన వారి కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం మీకు నచ్చని పని. తద్వారా మనసుకు నచ్చని ఏ పనైనా చేయటానికి సంసిద్ధతను కలిగి ఉండరు. అలాంటి పరిస్థితులు నిజంగా ఎదురైనప్పుడు ఈ అభద్రతా భావాలు పెరగడమే కాకుండా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. మీనరాశి. మీరు మీనరాశికి చెందినవారైతే కనుక మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేయటాన్ని మీరు అస్సలు సహించలేరు. అన్ని వేళలా మంచిగా ఉంటూ తద్వారా మంచి పేరును గడిస్తూ ఉండేవారిగా ఉంటారు. తద్వారా ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తారేమో అనే భయాన్ని కలిగి ఉండడం సహజంగానే మీలో ఉంటుంది. అలాంటివి ఎదురైనప్పుడు మీరు వాటిని ఎదుర్కొనలేక చాలా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు కూడా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.